ఇవే యాపిల్ టైప్ సి ఇయర్ ఫోన్స్. ఆల్రెడీ సామ్సంగ్ టైప్ సి ఇయర్ ఫోన్స్ మీద ఒక వీడియో చేసాం. ఒకసారి మీకు సామ్సంగ్ లో కావాలంటే అవి చెక్ చేయండి. ఈ వీడియోలో క్లియర్ గా ఇవి ఎలా ఉన్నాయి, ఎవరికి సెట్ అవుతాయి అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ అన్బాక్సింగ్ విషయానికి వస్తే ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి మా దగ్గర. సో బాక్స్ లేదు, వీటి బాక్స్ లో ఏమీ రావు, జస్ట్ ఇయర్ ఫోన్స్, కొంచెం పేపర్ వర్క్ ఉంటుందేమో. మా దగ్గర అయితే లేదు ఇప్పుడు చూపించడానికి. సో అందుకే మీకు అన్బాక్సింగ్ చూపించలేకపోతున్నాను. ఇంకా ఈ యాపిల్ ఇయర్ ఫోన్స్ ఉంటే చాలు మీ దగ్గర. సింపుల్ గా చెప్పాలంటే ఐఫోన్స్ కి కనెక్ట్ చేసుకోవచ్చు, ఐప్యాడ్స్ కి, మ్యాక్ బుక్ కి, దేనికన్నా ఈవెన్ ఆండ్రాయిడ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బిల్ట్ ఇన్ డాక్ తో వస్తుంది. ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ కి సపోర్ట్ చేస్తుంది. నేను యూస్ చేసే ఆండ్రాయిడ్ మొబైల్ కూడా కనెక్ట్ చేసుకొని చూసాను. బట్ ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసినప్పుడు కొంచెం సౌండింగ్ అటు ఇటు మారుతుంది. నేను అది సౌండ్ గురించి మాట్లాడతాం కదా, అప్పుడు క్లియర్ గా మాట్లాడతా. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది చాలా నార్మల్ కేబుల్ తో వస్తుంది. ఇది ఒక ప్రాబ్లం. మామూలుగా ఇంతకు ముందు మనం చేసిన సామ్సంగ్ వచ్చేటప్పటికి బ్రేడెడ్ కేబుల్ తో వచ్చేది. ఇది అలా కాదు, నార్మల్ కేబుల్. ఇది ఎక్కువ రోజులు యూస్ చేస్తే పోవచ్చు, చాలా డెలికేట్ గా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా యూస్ చేయాలి. లాంగ్ రన్ ప్రాబ్లం కానీ మరీ అంత త్వరగా పోవాలండి. బ్రాండెడ్ కాబట్టి బాగానే ఉంటాయి. అండ్ ఇంకోటి మెయిన్ గా ఇది ఓపెన్ ఇయర్ ఇయర్ ఫోన్స్. ఓకేనా, ఇది ఇన్ ఇయర్ కాదు, ఓపెన్ ఇయర్. వీటికి ఎలాంటి బడ్స్ ఉండవు, ముందు సిలికాన్ బడ్స్ ఇలాంటివి ఉండవు. మీకు లోపలికి వెళ్ళవు, ఊరికే పైన అలా ఉంటాయి. ఓపెన్ ఇయర్ డిజైన్ తో వస్తుంది కాబట్టి మీరు ఎక్కువసేపు పెట్టుకున్నారు అనుకోండి, మీకు కొంచెం పెయిన్ అనిపిస్తుంది, కొంచెం డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు మరీ ఎక్కువసేపు పెట్టుకుంటే. కొంతమందికి ఇవే నచ్చుతాయి, అదేందో. నాకైతే పర్సనల్ గా ఓపెన్ ఇయర్ అసలు నచ్చవు, ఇన్ ఇయర్ ఉంటేనే బాగుంది అనిపిస్తుంది. సో మీకు ఓపెన్ ఇయర్ ఇష్టం ఉండి అలాంటి వాళ్ళకి సెట్ అవుతాయి. మరి డీప్ గా ఇయర్ లోకి అయితే వెళ్ళవు, అది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మీరు గంటల తరబడి సాంగ్స్ వినాలి, ఒక మూవీ చూడాలి ఫుల్ గా అన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. అదే ఇన్ ఇయర్ కి అంత ప్రాబ్లం ఉండదు. కానీ కంపేర్ టు ఎయిర్ బడ్స్ అవేంటంటే ఇంత లావు ఉంటాయి. సో వాటికి వీటికి కంపేర్ చేసాం అనుకోండి, ఇవే కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి. సో అందువల్ల వాటితో కానీ కంపేర్ చేసాం అనుకోండి, ఇవి చాలా బెటర్ అని చెప్పొచ్చు. అండ్ సౌండ్ క్వాలిటీ ఇది చాలా ఇంపార్టెంట్. మామూలుగా మీరు యాపిల్ ఫోన్ కి యూజ్ చేశారనుకోండి, అసలు ద బెస్ట్ సౌండ్ క్వాలిటీ వస్తుంది. ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్ ఉంటాయి. ఎక్కడో కొడుతున్న ఇన్స్ట్రుమెంట్ కూడా మీకు వినపడతా ఉంటుంది. వోకల్స్ చాలా స్మూతింగ్ గా వినపడతాయి. మీరు ఏమైనా యూట్యూబ్ వీడియోస్, మూవీస్ ఇలాంటివి చూస్తున్నారు అనుకోండి, డైలాగ్స్ చాలా క్రిస్ప్ గా వినపడతాయి. అంటే వాయిస్ చాలా క్రిస్ప్ గా ఉంటుంది. యాపిల్ వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్ గా డిజైన్ చేశారు చెప్పాలంటే. ఏది హైగా పెట్టలేదు, ఏది లోగా పెట్టలేదు, కరెక్ట్ గా పెట్టుకున్నారు. బేస్ కూడా చాలా క్లీన్ గా ఉంటుంది, మరీ హైగా ఉండదు. అదొకటి. మీకు కానీ బేస్ ఎక్కువ ఇష్టం అనుకోండి, మీరు బేస్ సాంగ్స్ ఎక్కువ వింటారు అనుకోండి, అలాంటి వాళ్ళని సాటిస్ఫై చేయ ఇయర్ ఫోన్స్. సో ఏవైతే అన్ని కరెక్ట్ గా ఉండాలి, నాకు ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అన్న వాళ్ళకి మాత్రం బాగా సెట్ అవుతాయి. నాకు పర్సనల్ గా అలానే ఇష్టం. మరి బేస్ ఎక్కువ ఉన్నా నాకు నచ్చదు. అదేందో కరెక్ట్ గా ఉండాలి. ప్రతి ఒక్కటి వింటున్నప్పుడు డైలాగ్స్ కరెక్ట్ గా ఉండాలి, వోకల్స్ కరెక్ట్ గా ఉండాలి, ఇన్స్ట్రుమెంట్స్ చిన్న చిన్నవి కూడా వినపడాలి, బేస్ కరెక్ట్ గా ఉండాలి, మరీ హైగా ఉండకుండా. నాకు అన్ని కరెక్ట్ గా ఉండడం ఇష్టం. అలాంటి వాళ్ళకి నచ్చుతుంది. ఎవరికైతే బేస్ ఎక్కువ ఇష్టం అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఇవి ఇన్బిల్ట్ మైక్రోఫోన్ తో వస్తుంది. యాపిల్ వాళ్ళ మైక్రోఫోన్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు సింపుల్ గా. ఒకసారి నేను మీకు వినిపిస్తా చూడండి. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ ఈ యాపిల్ ఇయర్ ఫోన్స్ నుంచి. ఒకసారి ఎలా ఉన్నాయో చెక్ చేయండి. సో నేను నార్మల్గా వదిలేసి మాట్లాడుతున్నాను. మీరు నార్మల్గా వదిలేసి మాట్లాడితే ఇలా వినపడతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు దగ్గరగా తీసుకొచ్చి సీక్రెట్గా మాట్లాడాలి అంటే ఇలా వినపడుతుంది. ఓకేనా, చాలా చిన్నగా మాట్లాడుతున్నాను ఇప్పుడు. నేను గట్టిగా కూడా మాట్లాడట్లేదు, ఎవరికి పక్కన వాళ్ళకి వినపడకూడదు. మనం ఇలానే మాట్లాడుకోవాలంటే ఇలా మాట్లాడుకోవచ్చు. ఇలా పూర్తిగా వదిలేసి గట్టిగా మాట్లాడాలంటే ఇలా వినపడుతుంది మీకు. సో మీరు వేరే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడినా ఇలా వినపడుతుంది. ఇదే ఈ యాపిల్ ఇయర్ ఫోన్స్ మైక్రోఫోన్ క్వాలిటీ. సో ఇలా ఉంటుంది క్లియర్ గా. మీరు దగ్గరగా పెట్టుకొని మాట్లాడుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు. అండ్ వీళ్ళు ఇక్కడే బటన్స్ ఇచ్చి ఉంటాడు. వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, అండ్ పాజ్ అండ్ ప్లే అన్ని ఉంటాయి. అండ్ వీటికి ఇక్కడ ఒక హ్యాండిల్ లా ఇచ్చింటారు చిన్నది. ఇంకో ఇయర్ బడ్ కూడా దీంట్లో అటాచ్ చేసుకొని మీకు మరీ లూజ్ గా ఉండకుండా కరెక్ట్ గా పెట్టుకోవచ్చు పెట్టుకున్నప్పుడు. అండ్ వీటి సౌండ్ క్వాలిటీ జనాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంది అంటే, మంచి ట్రాఫిక్ లో కానీ ఎక్కడన్నా మనం మెట్రోలో ఇలాంటి వాటి దగ్గర కూర్చోంటాం కదా, బస్ స్టాపుల్లో ఇలాంటి దగ్గర, అప్పుడు ఎలా ఉంది అంటే మీకు ఒకసారి సౌండ్ పెట్టినారు అనుకోండి, చుట్టూ ఏం జరుగుతుందో మర్చిపోతారు. వీటికి మనకు నాయిస్ క్యాన్సిలేషన్ ఇలాంటివి ఏమి ఉండవు. ఏ వైడ్ ఇయర్ ఫోన్స్ కి నాయిస్ క్యాన్సిలేషన్ రావు. స్టిల్ మనం ఒకసారి సాంగ్ పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, చాలా క్లీన్ గా వినపడుతుంటది కాబట్టి చుట్టుపక్కలంతా మర్చిపోతాం మనం. సో ట్రాఫిక్ లో ఎక్కడన్నా బస్ స్టాపుల్లో మంచిగా జనాలు ఉన్న దగ్గర ఎవరిని పట్టించుకోకుండా మన పాటికి మనం సాంగ్స్ వినుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఇవి క్యారీ చేశాను, ఎప్పటి నుంచో ఉన్నాయి మా దగ్గర. నాకైతే ఎప్పుడు ప్రాబ్లం అనిపించలేదు. ఇంకా స్పెసిఫికేషన్ విషయానికి వస్తే టైప్ సి కనెక్టర్ ప్రతిదానికి కనెక్ట్ చేసుకోవచ్చు. బిల్ట్ ఇన్ డాక్ తో వస్తుంది మీకు, ఈవెన్ ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా. అండ్ ఆండ్రాయిడ్ కి యాపిల్ కి సౌండ్ మారిందని చెప్పా కదా, నాకైతే డిఫరెన్స్ కనిపించింది. మనం ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏదో కొంచెం మిస్ అవుతుంది సౌండ్ కంపేర్ టు యాపిల్ పెట్టుకున్నప్పుడు చాలా క్లీన్ గా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అదే కానీ ఆండ్రాయిడ్ కానీ యూస్ చేస్తాం అనుకోండి, ఏదో ఎక్కడో మిస్ అవుతుంది. ఆ సౌండ్ ట్యూనింగ్ అనేది వాళ్ళు యాపిల్ కోసం చేస్తుంటారు. యాపిల్ ప్రోడక్ట్ యాపిల్ కోసమే చేస్తారు. సో అందువల్ల అనుకుంటా ఆండ్రాయిడ్ మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం మాత్రం మారుతుంది సౌండ్. అది బాగా గమనిస్తే మీరు నాలుగుగా కనుక్కొని రెండింటిని కంపేర్ చేయకుండా కానీ యూస్ చేశారు అనుకోండి, పెద్ద డిఫరెన్స్ మీకు కనిపెట్టరు. మేము రెండింటిని కనెక్ట్ చేసి యూస్ చేసాం కాబట్టి సో అప్పుడు మాకు కొంచెం డిఫరెన్స్ కనపడింది. సో యాపిల్ కి ఆండ్రాయిడ్ కి అయితే ట్యూనింగ్ విషయంలో మారుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఆండ్రాయిడ్ కోసం కొనుక్కోవాలనుకుంటే, మీరు అసలు అది కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకుంటే మీరు సామ్సంగ్ వెళ్ళిపోవచ్చు. నేను ఆల్రెడీ వీడియో చేసినా కదా, ఒకసారి వీడియో చూడండి. మెయిన్ విషయం ఏంటంటే వీళ్ళు దీంట్లో ఏ డ్రైవర్స్ యూస్ చేశారో ఎక్కడ స్పెసిఫై చేయలేదు. అసలు ఏ వెబ్సైట్ లో స్పెసిఫై చేయలేదు. యాపిల్ వాళ్ళు మేము ఈ డ్రైవర్స్ యూస్ చేసాం వీటికి అని ఎక్కడ పెట్టలేదు అసలు. సో ఎంత డ్రైవర్ యూస్ చేశారో నేను మీకు చెప్పలేకపోతున్నా, ఎందుకంటే ఎక్కడా లేదు కాబట్టి. అండ్ ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది, ఎంత ఇంపెండెన్స్ ఉంది, ఓమ్స్, అవి కూడా ఎక్కడ లేవు. సో ఇలాంటివన్నీ నేను మీకు సామ్సంగ్ ఇయర్ ఫోన్స్ గురించి చెప్పినప్పుడు, ఇంతకుముందు సోనీ ఇయర్ ఫోన్స్ గురించి చేసాం అప్పుడు చెప్పాను. దీనికైతే నేను చెప్పలేకపోతున్నా, ఎక్కడ
లేదు. ఈ యాపిల్ వాళ్ళది మోనోపోలీ కాబట్టి ఇలాంటి వాటిల్లో వాళ్ళు మేము ఇది యూజ్ చేసామని వాళ్ళు చెప్పరు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదంటే అది. సో అలా ఉంటాయి, కానీ మంచిగా ఉంటాయి. ఏంటంటే వాళ్ళు అవన్నీ చెప్పకపోయినా కానీ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్స్ పెట్టుకున్నారు, వాళ్ళని వేరే వాళ్ళు ఫాలో అవుతుంటారు. సో అలాంటివి మెయింటైన్ చేస్తుంటారు యాపిల్ వాళ్ళు. మేము ఏమి యూజ్ చేసామో చెప్పం, కానీ మీకు బెస్ట్ క్వాలిటీ ఇస్తాం అంటారు. సో అలా ఉంటే ఇయర్ ఫోన్స్ కూడా మీకు ద బెస్ట్ సౌండ్ క్వాలిటీ ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడ క్లియర్ గా మార్కెటింగ్ నెంబర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మంచి సౌండ్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం మేము అన్నట్టు ఇయర్ ఫోన్స్ దింపారు. అండ్ ఇంకా మీరు గేమింగ్ కోసం చూస్తుంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. వైర్డ్ ఇయర్ ఫోన్స్ లో ఎలాంటి లేటెన్సీ ఉండదు. నేను చాలా సార్లు చెప్పాను మీకు, మీరు ఎప్పుడు ఎయిర్ పాడ్స్ అవి కానీ యూజ్ చేసి గేమ్ ఆడారు అనుకోండి, ఖచ్చితంగా మీకు లేటెన్సీ ఉంటుంది ఫుడ్ స్టెప్స్ లో కానీ ప్రతి దాంట్లో. కానీ ఈ వైర్డ్ ఇయర్ ఫోన్స్ లో మీకు ఎలాంటి లేటెన్సీ ఉండదు, గేమింగ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈవెన్ వీడియో ఎడిటింగ్ చేస్తాం అలాంటివి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎలాంటి లేటెన్సీ లేకుండా మీకు వాయిస్ వినపడుతుంది, మ్యూజిక్ ఎఫెక్ట్స్ ప్రతి ఒక్కటి వినపడుతుంది. మా వాళ్ళు కూడా అందరూ వైర్డ్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేసేది. నేను చాలాసార్లు చెప్పాను మీకు, మేము ఎడిటింగ్ కోసం అవే యూజ్ చేస్తాం, ఎప్పుడు ఎయిర్ పాడ్స్ ఇలాంటివి యూజ్ చేయం. ఎందుకంటే ఖచ్చితంగా మీకు తెలిసిపోద్ది యూజ్ చేస్తున్నప్పుడు మాకు అక్కడ ఇక్కడ డిలే కనపడతా ఉంటుంది. అదే కానీ మనం వైర్డ్ ఇయర్ ఫోన్స్ కానీ యూజ్ చేసాం అనుకోండి, ఎలాంటి డిలే ఉండదు. ఓవరాల్ గా చెప్పాలంటే చాలా మంచి ఇయర్ ఫోన్స్. మీరు ఇప్పుడు ఈ సౌండ్ క్వాలిటీతో మీరు మామూలుగా ఎయిర్ పాడ్స్ కొనాలంటే 10,000 పైన పెట్టాలి. వాటిల్లో వచ్చే సౌండ్ క్వాలిటీ మీరు ఇక్కడ 1600కు తెచ్చుకోవచ్చు. సో అంత బాగుంటుంది సౌండ్ క్వాలిటీ వీటిల్లో. అందులో నో డౌట్, అసలు మీరు 10,000 పెట్టుకున్న ఒక ఎయిర్ పాడ్స్ లో సౌండ్ వినండి, అలానే దీంట్లో సాంగ్స్ వినండి, మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇవే బాగున్నాయి అనిపిస్తుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఎందుకు ఎయిర్ పాడ్స్ అంత ప్రైస్ పెట్టుకున్నా కానీ మనకి అంత మంచి సౌండ్ క్వాలిటీ ఎందుకు రాదంటే, వాళ్ళు వాటిలో చాలా యూజ్ చేస్తారు కదా. బ్లూటూత్ చిప్స్ ఉంటాయి, ఆ కేస్ కి, ఆ బడ్స్ లో బ్యాటరీస్ కి, ప్రతి దానికి మనీ పెట్టాలి. ఓన్లీ సౌండ్ డిజైనింగ్ ఒకటే కాదు, వీటిల్లో పెద్దగా ఎక్కువ మనీ ఖర్చు అవ్వదు, సౌండ్ డిజైనింగ్ ఎక్కువ ఖర్చు పెడతారు. సో అక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అందులో వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఏంటంటే మీకు లాస్లెస్ సౌండ్ ప్రొవైడ్ చేస్తాయి. అదే ఎయిర్ పాడ్స్ ఇలాంటి వాటిలో లాస్లెస్ సౌండ్ మీరు నోటీస్ చేయలేరు. ప్యూర్ లాస్లెస్ సౌండ్ కావాలంటే మీరు వైర్డ్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేయాలి. మీకు ఇంకా మంచి సౌండ్ క్వాలిటీ కావాలి, సాంగ్స్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఉండాలంటే ఐఎంఎస్ ఉంటాయి, అవి కొనుక్కోండి. కానీ వాటితో ప్రాబ్లం ఏం తెలుసా, మనం ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం కష్టం. అవి ఇంత బల్కీగా ఉంటాయి, లావుగా వాటికి వచ్చేది ఇయర్ కి పెట్టుకునేవి. సో ఒకటే ప్రాబ్లం. కానీ మీకు ప్యూర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే అవి కొనుక్కోవచ్చు. ఓవరాల్ గా ఇవి ఎలా ఉన్నాయంటే యాపిల్ ఇయర్ ఫోన్స్, వీటి గురించి మనం ఎక్కువ మాట్లాడడం అవసరం లేదు, ఎక్కువ చెప్పడం అవసరం లేదు. ద బెస్ట్ ఉంటాయి. మీకు నాకు అనిపించిన ఓన్లీ ప్రాబ్లం నేను చెప్పే కదా, అవి ఓపెన్ ఇయర్ తో వస్తున్నాయి. ఎక్కువసేపు పెట్టుకుంటే కొంచెం ప్రాబ్లం అనిపించింది నాకు. సో అదొక్కటి తప్ప మిగతా అంతా బాగుంటుంది. కొంచెం ఈ వైర్ క్వాలిటీ కూడా వీళ్ళు బ్రేడెడ్ ఇచ్చుంటే ఇంకా బాగుంది. బ్రేడెడ్ ఇవ్వాల, సో ఇవి పోతాయి మళ్ళీ మనం కొనుక్కోవాలని ఒకటి. సో ఆ బ్రేడెడ్ కూడా ఇచ్చుంటే ఇంకా బాగుంది. అంతకు మించి నాకు ఏ ప్రాబ్లం అనిపించలేదు. ద బెస్ట్ ఉన్నాయి. వీటిలో చాలా డూప్లికేట్ ఉంటాయి, ఓన్లీ యాపిల్ వే కొనుక్కోండి. ఓకేనా, నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను లింక్, లేదా ట్యాగ్ ప్రొడక్ట్స్ లో కూడా చెక్ చేయండి. ఆ సామ్సంగ్ ఇయర్ ఫోన్స్ కు ఈ యాపిల్ ఇయర్ ఫోన్స్ కూడా కంపేర్ చేయమంటే చేస్తాను. ఓకేనా, రెండిట్లో మీకు పెద్ద డిఫరెన్స్ కనపడవు, కానీ కొన్ని మైనర్ ఉంటాయి. సో అవి మీకు కావాలి, మాకు ఆ రెండిట్లో ఏది బెస్ట్ కావాలి అంటే చెప్పండి. కూర్చుంటాం ఒక రోజు, కూర్చొని నీట్ గా ప్రతి సాంగ్ విని, మంచి బేస్ ఉన్న సాంగ్స్ ని, మంచి వోకల్ సాంగ్స్ ని అన్ని విని మీకోసం వీడియో తీసుకొస్తాం. సో మీకు కావాలంటే కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఐఎంఎస్ గురించి అడుగుతున్నారు చాలా మంది. వాటిలో కూడా 2000 లోపల మంచివి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కూడా పర్చేస్ చేసి ఒక వీడియో చేస్తాను. మీకు వాటి గురించి కూడా వీడియో కావాలంటే చెప్పండి. కానీ ఒకటి, ట్రావెలింగ్ చేసేప్పుడు మాత్రం మీకు అవి ఇబ్బంది, లేకపోతే మిగతా అంతా బాగుంటాయి వాటిలో. సగం నేను అందుకే అవి కొనలేదు. ఇది మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. మీరు అడిగారనే ఈ వీడియోస్ అన్ని తీసుకొస్తున్నాం. మీరు అడిగింది ప్రతి ఒక్కటే చేస్తున్నాం. జస్ట్ మాకు కావాల్సింది మీ సపోర్ట్. వీడియోని లైక్ చేసి వెళ్ళడం మర్చిపోద్దు. కొత్తగా చూసే వాళ్ళు ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం.